హలో. ఐయామ్ డాక్టర్ శోభ, యువర్ డెర్మటాలజిస్ట్. ఈరోజు నేనేంటంటే ఓల్డ్ ఏజ్‌లో అంటే జేరియాట్రిక్ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పబోతున్నాను. సో, జనరల్‌గా ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఏ విధంగా అదర్ ప్రాబ్లమ్స్ ఒస్తాయో, అదర్ సిస్టమ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో సేమ్ అదే విధంగా స్కిన్ కూడా ఏజ్ అవుతున్న కొద్దీ థిన్ స్కిన్ అనేది చాలా కామన్. సో, ఈ థిన్ స్కిన్ వల్ల ఏమవుతుందంటే ఇచ్చింగ్ అనేది అంటే బాగా ప్రూరైటిస్ అంటారు దీన్ని. సో, దీంట్లో ఏంటంటే భరించలేని దురద వల్ల ఏంటంటే ఏదన్నా క్లినికల్‌గా ప్రాబ్లమ్ ఉందా అనేది జనరల్‌గా ఫస్ట్ థింగ్ ఏంటంటే సెనైల్ ప్రూరైటిస్ అనేది థిన్ స్కిన్ వల్ల, ఏజ్డ్ స్కిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్. సెకండ్ థింగ్ ఒకటేంటంటే ఈ థిన్ స్కిన్ వల్ల ఏంటంటే కొంతమందికి ఇలా పట్టుకున్నా గూడా స్కిన్ రెడ్ అయిపోతుంది. దాన్ని సెనైల్ పర్ప్యూరా అంటారు. అంటే దీనివల్ల ఏంటంటే స్కిన్ ప్లస్ ఫ్రెజైల్ బ్లడ్ వెసెల్స్ వల్ల ఆ పర్ప్యూరా వల్ల ఏంటంటే ఏదన్నా ట్రీట్ చేయలేని ప్రాబ్లమ్ ఏదైనా ఉందా అనేది కొంతమంది కంగారు పడతారు. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమందికేంటంటే ఇచ్చింగ్ అనేది జస్ట్ థిన్ స్కిన్ అవ్వడం కాకుండా అండర్‌లయింగ్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటిస్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ, మెడికేషన్స్ వల్ల గానీ ఏదన్నా ప్రూరైటిస్ అనేది, ఇచ్చింగ్ అనేది ఉండొచ్చు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే భరించలేని ఇచ్చింగ్ ఉన్నప్పుడు కంటిన్యూయస్‌గా ఇచ్చింగ్ ఉండి ఎన్ని రకాల మాయిశ్చరైజర్స్ వాడినా తగ్గకపోతే మాత్రం ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ ద డెర్మటాలజిస్ట్. అండ్ అదర్ ఫోర్త్ థింగ్ ఏంటంటే జనరల్‌గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. వీళ్ళకేంటంటే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. అంటే నాట్ ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ గానీ, ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ హెర్పెస్ జోస్టర్ అనేది కొంతమందికి ఏజ్డ్ పీపుల్‌కి తొందరగా వస్తుంది, తొందరగా తగ్గదు కూడా. దీనివల్ల ఏమవుతుందంటే భరించలేని టింగ్లింగ్ సెన్సేషన్ అంటే బర్నింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువుంటుంది. సో, ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ లైక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా వస్తే ఇమ్మీడియేట్‌లీ కన్సల్ట్ ద డెర్మటాలజిస్ట్. అండ్ వన్ మోర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన ప్రాబ్లమ్ ఏంటంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ గ్రోత్స్. అంటే సడెన్‌గా కొన్ని గ్రోత్స్, స్కిన్ గ్రోత్స్ పెరగడము, తగ్గకపోవడము, కలర్ డార్క్ అవ్వడము, ఎసిమెట్రీ‌గా ఉండడం ఇవన్నీ ఏంటంటే కొన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ కూడా ఉండొచ్చు. ఇది బేసల్ సెల్ కార్సినోమా గాని, ఇంకేదైనా మాలిగ్నల్ మెలనోమాస్ కూడా కావచ్చు. అండ్ కొంతమందికేంటంటే వీటిని నార్మల్ స్కిన్ గ్రోత్స్ అంటే సెబోరిక్ కెరటోసిస్ అని ఏంటంటే వాటి వల్ల వాళ్ళకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ అవేంటంటే సడెన్‌గా ఫాస్ట్‌గా పెరిగితే మాత్రం క్యాన్సర్ అనేది రూల్ ఔట్ చేసుకోవాలి. సో, మనకి మన ఇంట్లో పేరెంట్స్‌కి గానీ, గ్రాండ్ పేరెంట్స్‌కి కానీ జస్ట్ ఇచ్చింగ్‌తో పాటు ఇలాంటి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ గ్రోత్స్ ఉంటే ఇమ్మీడియేట్‌లీ కన్సల్ట్ యువర్ నియర్ బై డెర్మటాలజిస్ట్. థాంక్ యూ.